సోనియా బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. కానీ అనూహ్యంగా 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఓన్లీ బజ్లో తప్ప ఇంకెక్కడ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. ఇక తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆ వీడియో డిలీట్ చేసింది. అయితే ఆ వీడియోలో ఏముందంటే, అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది మీరందరూ వింటారని అనుకుంటున్నాను. నేను ఒక కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టాను. నా గేమ్ ఏంటనేది మీ అందరికీ చూపించుకోవాలనుకున్నాను, కానీ చూపించుకోలేకపోయాను. ఎక్కడ ఏ తప్పు జరిగిందో నాకు అర్థం కాలేదు. నేను హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్తోనూ చాలా క్లోజ్గా ఉన్నాను, కానీ ఆ విజువల్స్ ఏమీ బయటకు రాలేదు. ఓన్లీ పృథ్వీ, నిఖిల్తో ఉన్నాయి మాత్రమే బయటకు వచ్చాయి. నిఖిల్ నాకు ఒక అన్నయ్య, పృథ్వీ నాకు ఒక తమ్ముడు. మేము ముగ్గురు అలా బాండింగ్ అయ్యాం, కానీ మా మధ్యలో ఎలాంటి ఉద్దేశం లేదు. నాకెందుకు ఇంత నెగిటివ్ వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. బయటకు వచ్చాకనే తెలిసిందే ఏంటి ఇంత నెగిటివ్ అని. ఏదేమైనా సరే బిగ్ బాస్కి వెళ్ళి నేను తప్పు చేశానేమో అని అనిపించింది. ఎందుకు అంటే అందరిలాగే సేఫ్ గేమ్ ఆడుంటే బాగుండేది. నా మాట ఇద్దరు వింటారు కాబట్టి వాళ్ళకి ఒక అక్కలాగా గైడెన్స్ చేశాను, కానీ అది ఇంత అబద్ధంగా తీసుకుంటారని అనుకోలేదు. నేను అనుకున్నాను మీరందరూ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని, గేమ్ని గేమ్ షోలాగే చూస్తారని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది అపోహ మాత్రమే. ఏదేమైనా సరే నాకు ఇక్కడ వరకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా లవ్ యూ సో మచ్ అలాంటూ, అలాగే నేను మళ్ళీ త్వరలో వస్తానంటూ పోస్ట్ పెట్టింది. ఈ లెక్కన చూస్తే మళ్ళీ బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో రతికాలాగా. అంతేకాదు నిఖిల్కి సపోర్ట్ చేయండి. నిఖిల్ చాలా మంచిగా గేమ్ ఆడతారు. మీకు హౌస్లో ఎవరైతే జెన్యూన్గా అనిపిస్తారో వాళ్ళని గెలిపించి విన్నర్ని చెయ్యండి. అలాగే విష్ణుప్రియని ఒక వీడియో వైరల్ అవుతుంది. నేను విష్ణుప్రియ వాళ్ళ ఫ్యామిలీని ఏమీ కావాలని అస్సలు అనలేదు. అక్కడ ఇంటెన్షన్ వేరు. అంతకుముందు జరిగేది వీడియో క్లిప్స్ రాలేదు, కానీ నేనేమన్నాననేదే క్లిప్స్ వచ్చాయి. కానీ ఏదైనా నా జీవితంలో ఇది కూడా ఒక మంచి గుణపాఠమే అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ ఆ వీడియోలో పోస్ట్ చేశారు సోనియా. చివరగా ప్లీజ్ సపోర్ట్ మీ నిఖిల్ అంటూ హ్యాష్ట్యాగ్ కూడా పెట్టారు. మరి మొత్తంగా సోనియా మొదటిసారి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు బయటకు వచ్చాక. మరి దీని మీద మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.